ఇండస్ట్రీలో ఒకప్పుడు బిజీ హీరోయిన్ అయిన హీరోయిన్ ఇప్పుడు సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. గత 2-3 ఏళ్లుగా సరైన హిట్ సినిమా ఆమె ఖాతాలో పడలేదు. పూజా హెగ్డే మళ్లీ వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. గత కొంతకాలంగా అరకొర సినిమాలతో సతమతమవుతున్న పూజాకు వరుస అవకాశాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది వరుస సినిమాలు లైన్లో పెట్టుకుంది. ఇలాంటి టైంలోనే నిర్మాతలకు షాక్ ఇస్తుంది. తాజాగా ఈమె చేస్తున్న సినిమాల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా హెగ్డే ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే అప్పట్లో ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని అందుకున్నాయి. దాంతో ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ గత 2 ఏళ్లుగా ఆమెకు బ్యాడ్ టైం నడుస్తుందని తెలుస్తుంది. తెలుగులో మాత్రమే కాదు, అటు తమిళ్లోనూ బాలీవుడ్లోనూ సినిమాలు చేస్తుంది. ఆ సినిమాల్లో ఏ ఒక్క సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వలేదు. ఫైనల్ గా మళ్ళీ ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. ఇప్పుడు ఆమె సినిమాలు స్టార్ట్ చేయడంతోనే మెయిన్ గా తమిళ సినిమా నుంచి అయితే వరుసగా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి తన నుంచి అనౌన్స్ అవుతూ వస్తుండగా ఇప్పుడు కోలీవుడ్ భారీ మల్టీ స్టారర్ సినిమా కూలీలో ఈమె నటిస్తున్నట్టు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. నిన్నటి వరకు ఆమె రెమ్యునరేషన్ ను పెంచిందని ఓ వార్త షికారు చేసింది. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఇప్పుడు పూజ ఎంత డిమాండ్ చేస్తే అంత ఇచ్చే పరిస్థితి లేదట. ఇప్పుడు కూలీ స్పెషల్ సాంగ్ కి కూడా కేవలం 1.5 కోటి మాత్రమే అందుకుంటుంది అని తెలుస్తుంది. ఇంకా తన నుంచి సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయినవి ఏవీ లేవు. సో నిర్మాతలు ఎంత ఇస్తే అంతే ఆమె తీసుకుంటుందట. అయితే తనకి వరుస అవకాశాలు కావాలి. అందుకే వచ్చిన వాటిని ఓకే చేసి రీజనబుల్ గా ఉన్నా సరే రెమ్యునరేషన్ పరంగా ఆలోచించకుండానే ఓకే చేసేస్తుందట. ఒక్కసారి గాని మళ్ళీ క్లిక్ అయితే అప్పుడు పూజా హెగ్డే రేట్ మళ్ళీ పెంచే ప్లానింగ్ లో ఉన్నట్టుగా సినీ వర్గాల్లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈమెకు ప్రస్తుతం తెలుగులో కన్నా తమిళ్లోని ఎక్కువ సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరి తెలుగులో ఒక్క సినిమానైనా అనౌన్స్ చేస్తుందేమో చూడాలి.